హైవేస్. జుబిన్ గార్గ్ ఇతను గ్యాంగ్స్టర్ మూవీలో యా ఆలీ రెహమవాలి ఏదో సాంగ్ అంటే నాకు రాదు, అందుకని అద్భుతంగా పాడాడు. ఒకసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసాడు. 40 భాషలండి, 1-2 కాదు 40 భాషల్లో 38,000కు పైగా పాటలు పాడాడు. ఆయన వయసు 52 సంవత్సరాలు. మొన్న ఆయన సింగపూర్లో స్కూబా డైవింగ్లో ఉన్నప్పుడు అనుకోకుండా చనిపోయాడు. ఆయన వయసు 52 సంవత్సరాలు కదా. ఇక బాడీని గౌహతికి అస్సాం తెచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ దహనవాడిక. ఈ మధ్యలో 100 కాదు 1000 కాదు లక్షల మంది లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు మైకేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్ అండ్ బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఎవరామె వాళ్ళు వీళ్ళ ముగ్గురు చనిపోయినప్పుడు ఎంతమంది జనాలు వచ్చున్నారు, ఎంత క్రౌడ్ అయితే వచ్చిందో. అలా అగైన్ మరల ఈ జుబిన్ గార్గ్ అంతిమ యాత్రకు సంబంధించి ఆయన బాడీని ఇంటికి తీసుకునేటప్పుడు రైమైన ఈ వేలో వచ్చున్నారు. ఇక ఇప్పుడు ఈయన మరణం మీద ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఈవెన్ అస్సాం ముఖ్యమంత్రి సైతం అదే అన్నారు. పోస్ట్ మార్టం మరలా చేశారు, బట్ ఎక్కడో తేడా కొడుతుందని చెప్పేసి మరలా సిఐడికి అప్పచెప్తున్నారు. ఇవిడ మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనిషి అన్నవాడు బ్రతికున్నప్పుడు అందరికీ శభాష్ అనిపించుకోవడం ఒక లెక్క, చనిపోయిన తర్వాత పగవాడి సైతం వచ్చి చనిపోయాడరా గొప్పవాడరా కానీ మనకు పడేది కదా వాడు అంటే అలా ఉంటే చూస్తారా, అది బతుకంటే. మరలా చెప్తున్నా, మనిషి బ్రతికున్నప్పుడు ఎంత గొప్పగా ఉన్నాడు, చనిపోయిన తర్వాత అతను బాడీని చూసి కూడా గొప్ప ఓడిపోయాడరా అన్నట్టుగా ఎదుటోటి ఫీల్ అవుతాడే, అది బతకటం అంటే. అలా బతకండి, గొప్పగా ఉండండి.